వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విలేజ్. హాయ్ అండి, అందరికీ బాగున్నారా? ఈరోజు మేమైతే మా మడి అయితే చాడేస్తున్నాము. అది చూపిస్తా చూడండి. మీరు చూడండి, ఇదేనండి మా మడి. ఇప్పుడు మేము దీన్నే చాడేస్తున్నాము. నైట్ అయితే వర్షం ఫుల్గా పడింది, ఇంకా నీళ్ళు కూడా ఉన్నాయి. దానికి తోడుగా మేము కూడా మోటార్ వేసి నీళ్ళు అయితే పెడుతున్నాము. ఇంకా పారిపోయాకైతే దున్నాలా, బండి వేసుకొస్తాడు మా అన్నయ్య ట్రాక్టరు. ఇది ఒక 2 ఎకరాలు ఉందన్నమాట. ఇక్కడ దీన్ని మేము కొత్తగా ఏర్పించాము, అంటే ఒక 3 years అవుతుంది. అందుకే దీన్ని మేము కొత్త మడి అని అంటాము. ఇంకా నేనైతే టెంకాయ చెట్లకు అన్ని పట్లని అడ్డం ఉంటే అవి కొట్టి జిగిరేసి మళ్ళీనే వేసేసాను. ఇంకా మళ్ళీ వేస్తే మా టాటర్ దున్నప్పుడు లోపలికి వెళ్ళి కుళ్ళిపోతాయి కదా, నేను వేసేసాను. ఇంకా మా అన్నయ్య అయితే అక్కడ ఎరువు చిల్లుతున్నాడు. ఇంకా ఇంకో అన్న అయితే బండి వేసుకొని వస్తున్నాడు, ట్రాక్టరు బండి. అది మాదే అనమాట, అంటే సొంత బండి కదా, ఏ ఫ్రెండ్ అయితే మా అన్నయ్య వేసుకొచ్చాడు దున్నడానికి. ఇంకా మా పాప అయితే వచ్చింది చేను దగ్గర, మడి దగ్గరికి. నేను బండి ఎక్కుతానే ఏడుచుకుంటూ వెళ్తున్నా అక్కడికి. ఇంకా మా అన్నయ్య అయితే దున్నడం స్టార్ట్ చేశాడు. ఇంకా ఆ కాయ అయితే అయిపోయింది, దాంట్లోంచి వచ్చేస్తున్నాడు ఇంకో వేరే కాయలకి దున్నడానికి. ఇదేనండి నెక్స్ట్ దున్నేకాయ దున్నుతున్నాం మేము. ఇక్కడైతే ఎరువు అయితే చల్లట్లే వీటికి, ఎందుకంటే వర్షం పడి మళ్ళీ ఎక్కువైతే వర్షం నెలలకు వెళ్ళిపోతుందని ఎరువు అంతా మేమైతే చల్లలేదు ఎరువు. ఇంకా మಣ್ಣి అడ్డేటప్పుడు అయితే చల్లుతాం అనమాట. ఇటు దిగబడుతుంది అనమాట, వాన బాగా నానిపోయింది, అందుకని దిగబడిపోతుంది. మా అన్నయ్య నీళ్ళు తక్కువైనసరికి మళ్ళీ నీళ్ళు అయితే పెట్టాము. ఇంకా ఇక్కడ దూకుతున్నాయి కదా, ఇవే మా బావి నీళ్ళు. బావి నీళ్ళతో మేము ఇక్కడ ఇదంతా చేస్తాము. నీట్గా అయితే దున్నేశాడు. వేరేగా అయితే దున్నుతున్నాడు మళ్ళా. ఇప్పుడు 2 కాయలు అయిపోయి 3వ కాయలకి అయితే దున్నడం స్టార్ట్ చేశాడు. ఇది కూడా అయిపోతుంది. చూడండి, మొత్తం బాగా కనిపిస్తుంది మడి ఇప్పుడు మీకు. ఆడొక్కై దున్నేసాము, దీన్ని దున్నుతున్నాడు. ఈ వారం ఒక్కై దున్నేసాడు. ఇంకేదైతే ఇంకొకై అనమాట. పైన చిన్న పెడలు అన్నమాట, ఇవి వరకు చిన్నవి. ఇది కూడా దున్నేసాడు. బండి అయితే పైకి. ఎరువు అయితే మేము అన్ని కాయల్లో చేయలేదు, కొన్ని చిన్న చిన్న కోళ్ళు ఉన్నాయన్నమాట. అవి బండి తిరగడానికి ఇబ్బంది అవుతుంది అనేసి అయితే చల్లమన్నాడు మా అన్నయ్య, చల్లేస్తున్నాము. ఇంకా నేనైతే ఆ గిన్నె మీద ఉన్న జిల్లేడు గమ్మలు కొట్టినాను, అవి మా అన్నయ్య ఎత్తుకొచ్చి మళ్ళీ వేస్తున్నాడు. వెళ్ళిపోతాయి బాగా తిన్నప్పుడు లోపలికి వెళ్ళిపోయి. మొత్తం అయితే బాగా నీట్గా తినేసాడు. ఉదయం 10:30కి అయితే స్టార్ట్ చేసాము, మొత్తం అయిపోయేసరికి 5:30 అయింది టైం. ఇదేనండి మొత్తం మా మడి. మొత్తం అంతా అయిపోయింది అనమాట బాగా కంప్లీట్గా. ఇక్కడ ఒక 2 కాయలు, ఇక్కడ ఒకటి, మొత్తం 4 కాయలు. ఇక్కడ ఈ 2 చిన్నవి, కొంచెం పెద్దవి. ఇంకా అక్కడ ఒకటి 5, ఆ లాస్ట్ ఒకటి 6 కాయలు, కింద ఒకటి ఉందన్నమాట. మొత్తం 7 కాయలు. ఇంకా ఇదేనండి మా గుడిసె. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.